ఒక చిన్న గ్రామంలో మధు అనే పేద బాలుడు ఉండేవాడు. అతని తల్లి అనారోగ్యంతో మంచాన పడిపోయింది. డబ్బు లేదు, మందులు కొనలేకపోయాడు. ఒక రోజు మధు ఆలయానికి వెళ్లి దేవుడి ముందు కూర్చుని ఇలా అన్నాడు. దేవుడా, నువ్వే అందరి కాపాడేవాడివి కదా. నా అమ్మ బాగుపడకపోతే నాకు ఎవరు ఉంటారు? అంతే, అతడు తన జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయి నాణెం దేవుడి పాదాల దగ్గర పెట్టి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. అరగంటలో ఆలయానికి ఒక వృద్ధుడు వచ్చి ఆ నాణెం చూశాడు. అతనికి అనిపించింది, ఇది ఎవరో భక్తుడి నాణెం కావాలి. దేవుడు నన్ను ఇక్కడకు ఎందుకు తెచ్చాడు? వృద్ధుడు ఆ నాణెం తీసుకుని గ్రామంలో తిరిగాడు. అప్పటికి మధు తల్లి ఉన్న గుడిసె ముందు చేరాడు. తల్లి చెమటలు పట్టి కష్టంగా ఊపిరి తీసుకుంటోంది. వృద్ధుడు జేబులోంచి మందుల సీసా తీసి ఇచ్చాడు. ఇది నీకోసం, నీ కొడుకు ప్రార్థన విన్నాడు దేవుడు అని అన్నాడు. తల్లి మందు తాగి కాసేపట్లో బాగుపడింది. మధు పరుగెత్తుకుంటూ ఆలయానికి వెళ్లి ఆ వృద్ధుణ్ణి చూడటానికి వెతికాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం వాసనతో మెరిసే తులసి పువ్వులు మాత్రమే పడ్డాయి. అప్పుడే అతనికి అర్థమైంది, ఆ వృద్ధుడు దేవుడే వచ్చాడని.